ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. భారతీయ హిందూ సాంప్రదాయానికి స్వాగతం. నా పేరు తాడీశ్వరి. మనకు ప్రతి ఊరికి కూడా ఒక గ్రామ దేవత అన్నది ఖచ్చితంగా ఉండి తీరుతుంది కదండి. ఈ గ్రామ దేవతలు ఎక్కడుంటారు? ఊరికి పొలిమేరలో ఉంటారు. ఎందుకంటే అసలు ఈ గ్రామ దేవతలు ఎవరంటే ప్రతి ఊరిలో ఉన్న అమ్మవారు కూడా సాక్షాత్తుగా ఆ పార్వతీదేవి స్వరూపమేనండి. ఆవిడ మన ఊరిలో ఉన్నటువంటి పొలిమేరలో వచ్చి కూర్చుంటుందన్నమాట. ఎందుకు అలాగా అంటే ఆవిడ మన ఊరి పొలిమేరలోకి వచ్చి ఊరిని రక్షిస్తూ ఉంటుందన్నమాట. అంటే ఆవిడ ఎలా రక్షిస్తుందంటే మీరు చూస్తూ ఉంటారు, ఒక్కొక్కసారి వరదలు వస్తూ ఉంటాయి. వరదలు వచ్చినప్పుడు ఊరు మొత్తం కొట్టుకుపోతూ ఉంటుంది. తినడానికి తిండి గింజ అన్నది ఉండదు. ఒక్కొక్కసారి వర్షాలు పడవు. వర్షాలు పడక ఆ సంవత్సరం మొత్తం కరువుగానే ఉంటుంది. అటువంటప్పుడు ఊరి పొలిమేరలో ఉన్నటువంటి అమ్మవారికి మనం నమస్కారం చేసుకుంటే ఆవిడ ఆ వచ్చేటటువంటి వరదల నుంచి, కరువు నుంచి మనల్ని కాపాడి ఆవిడ అన్నపూర్ణగా నిలబడి మనకు అన్నం పెడుతుందన్నమాట. ఆ తల్లి స్వరూపం పేరు ఏ పేరైనా అవ్వనివ్వండి, ఆవిడ పేరు పార్వతి అవ్వనివ్వండి, పెద్దింట్లమ్మ అవ్వనివ్వండి, పెద్దమ్మ అవ్వనివ్వండి, ఆవిడ పేరు మావుళ్ళమ్మ అవ్వనివ్వండి, పేరు ఏదైనా కానీ ఆ దేవతలో ఉన్నటువంటి తత్వం మాత్రం ఒకటేనండి. అలాగే ఇప్పుడు అమ్మవారికి ఇన్ని రకాల పేర్లతో ఎందుకు పిలిపించుకుంటుంది అంటే ఒక ఊరి వాళ్ళు ఉన్నారు, ఆ ఊళ్ళో వాళ్ళందరికీ ఆ అమ్మ నూకలిస్తుంది కాబట్టి ఆ పొలిమేరలో ఉన్నటువంటి అమ్మవారి పేరు నూకాలమ్మగా పిలుచుకుంటారు. అలాగే ఇంకొక ఊళ్ళో ఉన్నటువంటి వారు ఈమె మా పెద్దమ్మ అని పిలుచుకుంటారు కాబట్టి ఆ ఊళ్ళో వాళ్ళందరికీ పెద్దమ్మ తల్లిగా అమ్మవారు దర్శనమిస్తారు. అలాగే నేను పెరిగినటువంటి ఊరు భీమవరం అన్నమాట. ఈ భీమవరం యొక్క గ్రామ దేవత మావుళ్ళమ్మ తల్లి అన్నమాట. మావుళ్ళమ్మ అని ఎందుకు పిలుస్తారంటే ఈ భీమవరం మావుళ్ళమ్మకి ఒక ఆలయ చరిత్ర అన్నది ఉందండి. అదేంటంటే 1880వ సంవత్సరంలో మారేళ్ల మాచిరాజు అనేటటువంటి వ్యక్తికి, అలాగే గ్రంథి అప్పన్న అనేటటువంటి వ్యక్తికి ఈ అమ్మవారు కలలో కనిపించి, నేను ఈ భీమవరం గ్రామానికి మిమ్మల్ని అందరినీ రక్షించడం కోసం ఇక్కడికి వచ్చి ఉన్నాను. కాబట్టి ఈ భీమవరం గ్రామంలో ఉన్నటువంటి మామిడి తోటల్లో నేను వెలిసి ఉన్నాను, అక్కడికి వచ్చి నన్ను చూడండి అని చెప్పి అమ్మవారు కలలో కనిపించారనమాట. ఈ ఇద్దరికి ఒకేసారి కల రావడంతో ఇద్దరు కూడా ఇంకొంతమంది భక్తుల్ని తోడు పెట్టుకొని అప్పటి కాలంలో భీమవరం అనేది గ్రామం అన్నమాట. కాబట్టి ఆ భీమవరం గ్రామంలో ఉన్నటువంటి మామిడి తోటల్లోకి వెళ్ళి చూడగా అక్కడ అమ్మవారి విగ్రహమూర్తి దర్శనమైందనమాట అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడాను. కాబట్టి ఇప్పుడు అమ్మవారు మామిడి తోటలో వెలిసి ఉన్నారు కాబట్టి మామిళ్ళమ్మ అని పిలిచేవారనమాట. మామిళ్ళమ్మ కాస్త కాలక్రమంలో ఏమైందంటే మావుళ్ళమ్మ అనే పేరుతో ఆవిడ్ని పిలవడం జరుగుతుందన్నమాట. మావుళ్ళమ్మ అని పిలవడానికి ఇంకో కారణం కూడా ఉందండి. అదేంటంటే భీమవరం చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నింటినీ, మా ఊళ్ళన్నింటినీ కాపాడే చల్లని తల్లి కాబట్టి మా ఊళ్ళమ్మగా ఆవిడని పిలవడం జరుగుతుందన్నమాట. అయితే 1880వ సంవత్సరంలో ఆవిడ దర్శనం ఇచ్చినప్పుడు ఆవిడ రూపం చాలా భయంకరంగా ఉండేదన్నమాట చూడడానికి. మామూలు జనాలు ఆ రూపాన్ని చూసి తట్టుకోలేకపోయేవారన్నమాట. అయితే 1910వ సంవత్సరంలో ఏం జరిగిందంటే అప్పుడు బాగా వరదలు రావడంతో ఆ అమ్మవారి విగ్రహమూర్తి కొంచెం దెబ్బ తిన్నదన్నమాట. ఆ తర్వాత మరలా 1920వ సంవత్సరంలో మరలా ఆ తల్లిని, శాంతి రూపంలో ఉన్నటువంటి తల్లిని అక్కడ ప్రతిష్ఠించడం జరిగిందనమాట. ఇప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి జనాలు మావుళ్ళమ్మ తల్లి గురించి ఏం చెప్తారంటే మావుళ్ళమ్మ తల్లి రాత్రిపూట ఈ భీమవరం మొత్తం తిరుగుతూ ఊరిని కాపలా కాస్తూ ఉంటుందని చాలా మంది చెప్తూ ఉంటారనమాట. చాలా మందికి ఆవిడ దర్శన భాగ్యం కూడా కలిగించారనమాట. ఈ మావుళ్ళమ్మ వారికి జనవరి 14వ తేదీ నుంచి నెల రోజుల పాటు ఉత్సవాలు జరుగుతూ ఉంటాయన్నమాట. ఈ ఉత్సవాల్లో భాగంగా అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు, భరతనాట్యం, కూచిపూడి ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు, అలాగే పురాణ కాలక్షేపం, హరికథలు, బుర్రకథలు, గొప్ప గొప్ప ప్రవచన చక్రవర్తులందరూ కూడా అక్కడ వచ్చి ప్రవచనాలు చెప్పడం, ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఇక్కడ ఎన్నో జరుగుతూ ఉంటాయన్నమాట. అసలు ఈ నెల రోజులు కూడా కన్నుల పండగగా ఉంటుందన్నమాట. మీరు మావుళ్ళమ్మ తల్లి రూపాన్ని చూస్తే ఆ తల్లి పెద్ద పెద్ద కళ్ళతో, విశాలమైనటువంటి కళ్ళతో చూస్తూ
ప్రజలందరినీ తన చల్లటి చూపుతో రక్షిస్తూ ఉంటుందన్నమాట అమ్మవారు. అలాగే ఈ మావుళ్ళమ్మ తల్లివారి ఆలయంలో దేవీ నవరాత్రులు కూడా ఎంతో గొప్పగా జరుగుతూ ఉంటాయన్నమాట. అమ్మవారు ఒక్కొక్క రోజున ఒక్కొక్క రూపంలో భక్తులకు దర్శనమిస్తూ ఉంటారన్నమాట. ఇకపోతే ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి విజయవాడ నుండి భీమవరానికి ఎన్నో ట్రైన్ సదుపాయాలు, బస్సు సదుపాయాలు ఉన్నాయండి. అలాగే రాజమండ్రి నుండి వచ్చేటటువంటి వాళ్ళకి కూడా ఎన్నో ట్రైన్ సదుపాయాలు, బస్సు సదుపాయాలు కూడా ఉన్నాయి. సరేనా అండి? ఈ వీడియోలో మనం మావుళ్ళమ్మ తల్లి గురించి ఈరోజు మనం వీడియోలో తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మనం మరలా మరొక మంచి వీడియోతో కలుద్దామండి. సర్వం శ్రీ ఈశ్వరార్పణమస్తు.